దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అడ్రస్ లేకుండా పోయిందనుకున్న కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఓవైపు అధికమవుతున్న చలి తీవ్రత, మరోవైపు న్యూ ఇయర్ సంబరాల ముప్పుతో కరోనా కేసులు మరింతగా తీవ్రమయ్యే అవకాశాలున్నాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ కరోనా కొత్త వేరియంట్ లక్షణాలేంటి? మాస్కులు తప్పనిసరి చేయాలా? మళ్లీ లాక్డౌన్ తప్పదా? దేశంలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. చాప కింద నీరులా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కనుమరుగైపోయిందని ఊపిరి పీల్చుకుంటోన్న సమయంలో నేనున్నానంటూ విరుచుకుపడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మరణాలు నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొంతకాలంగా దేశంలో పరిస్థితులు యథావిధిగా మారడంతో కరోనా వైరస్ దాదాపు విడిచి వెళ్లిందనంతా భావించారు. ఇక కరోనా భయం అవసరం లేదని భావించారు. కానీ అనూహ్యంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వైరస్ కు చెందిన వివిధ వేరియంట్లు ప్రజల్లో ఆందోళన పెంచుతూనే ఉన్నాయి. రోజురోజుకు కరోనా కొత్త సబ్ వేరియంట్ JN.1 కేసులు అధికంగా నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనకరమైన వాతావరణం అలుముకుంది. సబ్ వేరియంట్ JN.1 వ్యాప్తి కారణంగానే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని నిర్ధారించిన వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని సూచిస్తున్నారు. ఇక ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతూ ఉండడంతో కరోనా వ్యాప్తి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో కరోనా పంజా విసురుతోంది. కేరళలో గత కొన్ని రోజులుగా JN.1 వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో దేశంలో నమోదయ్యే మొత్తం రోజువారీ కరోనా కేసుల్లో కేరళలో అత్యధికంగా ఉంటాయి. కేరళలో నవంబర్ నెల మొత్తం 470 కరోనా కేసులు నమోదు కాగా డిసెంబర్ నెల తొలి 10 రోజుల్లోనే 825 మంది కరోనా బారిన పడ్డారు. కొత్త వేరియంట్ కారణంగా కేరళలో కరోనా కేసులు పెరగడంతో దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. మరోవైపు కర్ణాటకలోనూ కోవిడ్ కేసులు పెరుగుతోన్న క్రమంలో పాజిటివ్ రోగులకు 7 రోజుల హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి చేసింది కర్ణాటక ప్రభుత్వం. మంగళవారం ఒక్కరోజే 74 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలందరూ మాస్కులు ధరించాలని సూచించింది. కరోనా లక్షణాలున్న పిల్లలను పాఠశాలలకు పంపించరాదని చెప్పింది. కోవిడ్ కేసుల పెరుగుదల, JN.1 వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భౌతిక దూరం, 7 రోజుల హోమ్ ఐసోలేషన్ వంటివి పాటించాలి అని సూచించింది. కరోనా విజృంభణ ముగిసి అంతా సర్దుకుందని భావిస్తోన్న క్రమంలో భారత్లో మళ్లీ కొత్త వేరియంట్ కలకలం రేపడం ఉలిక్కిపడేలా చేస్తోంది. కరోనా విజృంభణ సమయంలో విధించిన లాక్డౌన్ కారణంగా భారత్తో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతోన్న సమయంలో ఇప్పుడు భారత్లో కూడా కొత్త వేరియంట్ కేసులు 2 నమోదు కావడంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది. మళ్లీ కరోనా విజృంభిస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్న ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్, తెలంగాణ, ఏపీ, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరిగాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగుల చికిత్స కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. కోవిడ్ JN.1 కొత్త వేరియంట్ వ్యాప్తితో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కోవిడ్ నివారణకు అన్ని రాష్ట్రాలు కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి. అయితే కోవిడ్ రోగుల్లో 93% మందికి తేలికపాటి లక్షణాలు కనిపించడం కాస్త ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆసుపత్రుల్లో 1% మంది మాత్రమే వెంటిలేటర్ సపోర్ట్ లో ఉన్నారు. 1.2% మంది రోగులు ICUలో, 0.6% మంది రోగులు ఆక్సిజన్ సపోర్టులో ఉన్నారు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ JN.1 కొత్త వేరియంట్ వల్ల ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రమాదం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా వైరస్ పాండమిక్ లో ఆఖరిగా ఒమిక్రాన్ వేరియంట్ వచ్చింది. అది BA.2.86. దానికి కొన్ని మార్పులు కలిగి ఇప్పుడు JN.1 వేరియంట్ పుట్టుకొచ్చింది. కానీ ఇది ఎంత మేర వ్యాప్తి చెందుతుందన్నది ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని నిపుణులు చెబుతున్నారు. ఇది గతంలో కోవిడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వ్యక్తులకు, టీకాలు వేసిన వ్యక్తులకు కూడా సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. జ్వరం లేదా చలి, దగ్గు, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం,
ముక్కు కారడం, గొంతు మంట, అలసట, రుచి వాసన కోల్పోవడం, తిమ్మిరి, అతిసారం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తానికి కరోనా కొత్త వేరియంట్ JN.1తో ప్రస్తుతానికి పెద్ద ప్రమాదం లేనప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం, నిపుణులు హెచ్చరిస్తున్నారు.